డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి వచ్చే పెద్ద డౌట్ ఒక్కటే, ఎక్కువ పాలు ఇచ్చే హెచ్ఎఫ్ ఆవులు తెచ్చుకోవాలా లేక మన దేశవాళీ ఆవులే తెచ్చుకోవాలా అని. హెచ్ఎఫ్ ఆవుల పాలు బకెట్ల కొద్దీ ఇస్తాయి, కానీ ఆ పాలలో ఎంత సారం ఉంది, మన జేబులో ఎంత డబ్బు మిగులుతుంది అన్నదే ముఖ్యం. మన దేశవాళీ ఆవుల పాలు అమృతం లాంటివి. దీన్నే A2 మిల్క్ అంటారు. ఈ పాలు తాగితే తొందరగా అరుగుతాయి, రోగాలు దరిచేరవు. ఇప్పుడు జనం కూడా ఆరోగ్యం కోసం ఈ పాలనే వెతుక్కుంటూ వచ్చి మరీ ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు. మన గిర్, సాహివాల్ లాంటి ఆవులు మన ఊరి వాతావరణానికి, మన ఎండలకు గట్టిగా నిలబడతాయి. వీటికి పెద్దగా జబ్బులు రావు. దాంతో డాక్టర్ల ఖర్చు, మందుల ఖర్చు చాలా వరకు మిగులుతుంది. మేత కూడా తక్కువగానే తింటాయి. ఖర్చు తగ్గితేనే కదా రైతుకు లాభం మిగిలేది. హెచ్ఎఫ్ ఆవులతో పోలిస్తే మన ఆవులు ఎక్కువ కాలం, అంటే దాదాపు 12 నుంచి 15 ఏళ్ల వరకు మనకు పాలు ఇస్తాయి. మనం కొంచెం శ్రద్ధ పెట్టి చూసుకుంటే మన గిర్రావు కూడా రోజుకు 12 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. చూశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మంచి A2 పాలు ఇచ్చే దేశీయ ఆవులా లేక హెచ్ఎఫ్ ఆవులా?